వాళ్ళ దీన్ని పాడిన వాళ్ళు వాడి కిలా ఉంటదా, అరకిలా ఉంటుందో కానీ అరకిలా. ఊహు ఊహు అయ్యో అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను, మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం కొరమేళ్ళకి అయితే పెట్టేసిన గారాలు. ఎందుకంటే ఇవాళ ఆదివారం చాలా మంది అడగబట్టి మొన్న పెడితే ఆ బొమ్మెల్ని అని అడుగుతారు. అందుకొరకే ఈ నీళ్ళు కూడా మనకు అనుకూలంగా దిగుతాయి కాబట్టి కొరమేళ్ళకి అయితే కంపల్సరీ పెట్టేసిన నేను. ఒక 2 మళ్ళ పెట్టు నీళ్ళు అయితే దిగినాయి. ఇంకా చిత్తడి బాగున్నది చెట్ల పొంటే. మళ్ళా ఈయన మన ఏడైతే గాలాలకు బొమ్మెలక్క పేరు అన్నుడైతే పెట్టుకుంటూ అయితే వెళ్ళిన. ఈ జాగ మాత్రం బొమ్మెల జాగ మొత్తం. బొమ్మెలు అయితే వివత్సంగా ఉన్నాయి. ఇలా మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లలో వచ్చినాయి గాలాలకు బొమ్మెలు చెట్లలో వచ్చినాయి అన్నమాట. ఇక్కడ నుండి మాత్రం పెట్టుకపోయినా. ఇలా సండే కాబట్టి ఒక్కటి పడితే కోసుకొని మనమే వండుకోడు, లేదా 2-3 పడితే అమ్ముకోడే. ఎందుకంటే చాలా మంది అడుగుతారు బొమ్మలు కావాలని. ఆ బొమ్మలకైతే పెట్టేసినాయి. ఇలా మాత్రం మన బొమ్మల శికారి ఏ రకంగా ఉంటుందో చూడండి. ఆ వీడియోకి వెళ్ళే ముందు మాత్రం ఒక లైక్ చేయండి దయచేసి. ఇప్పుడు మాత్రం ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఏ రకంగా పడతావు చూస్తా. ఇప్పుడైతే పోదాం ఇక్కడ నుండి. ఫస్ట్ ఇక్కడ పెట్టిన ఫస్ట్ గాలం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నది. ఇది నీకేం పడ్డది? ఏం పడలేదా? ఏమన్నా పడ్డదా? ఏం పడినట్టున్నది, ఎందుకంటే తాళ్ళు లూజ్ ఉన్నది కాబట్టి ఏం పడలే. ఇక్కడ వేసేసిన దీన్ని. తాళ్ళు లూజ్ ఉంది. నీళ్ళు మాత్రం బీభత్సంగా దిగుతాయి. దిగాలి, ఇంకా కొన్ని దిగితే ఇంకా మంచిగా పడతాయి. ఇప్పుడు కాదు, ఇంకొక 2 మళ్ళా పెట్టి వినాయి అనుకో, సూపర్ పడతాయి చేపలు. నీళ్ళు రోజుకు ఎత్తులా ఫీట్ నీళ్ళు దిగుతాను కిందికి. ఎత్తులా నీళ్లు ఎత్తు వెళ్ళి ఒక్క ఫీట్ నీళ్లు దిగుతాయి అన్నమాట. దీనికి తిన్నది చేప తిన్నది కానీ పల్లె. ఫస్ట్ ఒక గలం అయితే తీసిన. అన్ని మాత్రం ఫ్రెండ్స్ నేను 29 గాలాలు అయితే పెట్టిన. 29 గాలాలకు మరి ఎప్పటి పడితే చూద్దాం. అమ్మో, పాడుగా నాసుకుంటూ రాలేదా? ఒకటైతే పడ్డది. బొమ్మ ఎక్కుతుంది. ఇది కనపడాలంటే మనం కెమెరా ఇటు దింపుకోవాలి. ఒక్కటైతే ఇక్కడ ఫాస్ట్ కొట్టింది. బొమ్మ వాళ్ళగా తెలియదు కానీ కొట్టినది కొట్టింది. ఇగ్గో రావే రావే రఘునమ్మ. అయితే పడ్డది ఫ్రెండ్స్. దా ఏ పట్టుందో తెలియదు కానీ ఆట అయితే ఆడుతుంది వాళ్ళగనా. అయ్యో, ఓడగొట్టిన పో ఊసిపోయింది ఫ్రెండ్స్. దాన్ని గట్టిగా ఎక్కలే కావచ్చు. చ ఇది ఎట్లా ఊసిపోయిందో, దీన్ని పడిన చెత్తలకి వెళ్ళి మెల్ల తీసుకున్నది ఉండే కానీ పోయింది. ఊసిపోద్ది అనుకోలే అది. ఇటు అన్నది ఆయన వదిలేసిన టక్కని పోయింది. చెత్త సాలలాగా ఉండే చెత్తలో వచ్చింది. అబ్బో, నాకు గుర్తుంది. ఇది చెత్తలకి వెళ్ళి ఆయన పోయింది. ఘోరం. చెత్తలకి టాప్ కొని కూడా కొట్టుకున్న కథం పోయింది. అది కరెక్ట్ వాళ్ళే పడాపోట్లున్నా అంత ఊసిపోయినట్టున్నది. పాడిగా మనకి ఇలా ఈ వారికి కూసిపోతేనేమో అనుభవం ఈ వారికి కూసిపోలే కాబట్టి అది నోరు తెలిసినట్టున్నది. టక్కని పోయింది కథం. అటు కూడా కొట్టినా. చా ఒక్కడి పడి బోడి ఫస్ట్ బోడినే ఓడగొచ్చిన నేను. ఫస్ట్ బోడే పోయింది. మరి ఏం చేద్దాం? అయ్యో ఈయన చెట్టలకి ఎక్కబోయి ఎక్కడ పెట్టినట్టున్నది రామా. ఇది ఒక్కటి పడ్డది. ఆయన కూర్చున్నట్టుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చింది ఇలా పడ్డది. కూసింది పడి కూసింది. దీని చల్లగుండా ఇక్కడ పడ్డది ఒకటి, ఆయన కూసింది. ఒకటి పడే ఫస్ట్ పోయింది. ఇది అది గింతే ఉంటుంది. మొత్తం అయితే సైజు ఉన్నాయి బొమ్మలు. చిన్నగా ఉన్నాయి కానీ చచ్చింది. చూడండి, ఇది చచ్చింది. పావు కిలో పడేది. పావు కిలో ముగ్గే ఉంటుంది. అప్పుడు గింతే ఉంటుంది. ఫస్ట్ పడ్డది కొంచెం దీనికన్నా పెద్దగా ఉంటుంది కావచ్చు. కొంచెం గట్టిగానే ఎక్కింది. అది గట్టినే కదిలిచ్చింది. అది గట్టినే కదిలిచ్చింది కానీ
ఉమ్, ఒక్కటి చూడంగా చూడంగా ఒకటైతే పడ్డది. ఫస్ట్ ఒకటి పడ్డది పోయింది. ఇలా మరి నీళ్ళు దిగుతున్నాయి కాబట్టి పడతాయి అనుకుంటా పల్లె. చూద్దాం. ఇదైతే పడ్డది ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా అయితే. ఇంగో ఈ కట్టె దారం అమ్మో గట్టిగా పట్టేది. ఇది కూడా కట్టెలో చుట్టుకున్నదా, ఇలా చుట్టింది కానీ చేప అయితే అయ్యో గాలం తెగింది. రుచుకు రుచుకు గాలం అయిపోయింది గుతే, గాలం తెగింది కథ. ఇప్పుడు ఉన్నదంట తెగ్గింది, గాలం నింపుకపోయింది. ఈ గడ్డ ఎక్కుద్దా ఫ్రెండ్స్, ఇది ఇది వాడి గడ్డెక్కింది. కనబడుతుంది అనుకుంటా. ఇదండి గడ్డ ఎక్కితే తేడబడుతుంది పోవడి అని. ఇది ఆ చెట్లలో పడ్డది పోయి ఆయన వచ్చింది కదా. అమ్మ వంతలే ఇగో ఇక్కడ చుట్టుకున్న అమ్మ తోడే పోడి అని. ఇది ఏం చేసింది అంటే ఎగిరి దాని గడ్డ నొక్కినాయి. గడ్డ నొక్కితే ఉంటాయా కగ్గిదాలుగా మంచిగా ఉన్నది కానీ బిర్ర పెట్టుకపోయింది, నోరు వేసింది. ఇక పావుకిలు ఉంటుంది, బిర్ర పెట్టుకపోయింది, గడ్డ నొక్కింది కగ్గిద. అంత గడ్డి పడని అమ్మో అమ్మ కొడుకు. ఇవి అసలు నాకు తెలిసి ఇంకో నీళ్ళు తీనాక పెట్టాలనుకుంటానా. నీళ్ళు తీనాక పెట్టితేనే బాగుంటుంది ఇవి, ఎందుకంటే జర గడి కూడా పోయి వచ్చంగా మనం నడవరాకుండా చేయరాకుండా ఉన్నది కాబట్టి కొన్ని నీళ్ళు తీనాక గాలాలు పెడితే బాగుంటుంది. ఒక్కటైతే ఇక్కడ తాడైతే దిగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడుందో మనం ఫస్ట్ కట్టెని తీసుకోవాలి, ఎందుకంటే మంచిది. ఎందుకంటే ఈ కట్టె దొరకకపోతే వ్యవసాయం ఉంటుంది. గుంజుతుంది ఇది, ఇదే పాటనో కానీ తెగ గుంజుతుంది ఇది, తెగ గుంజుతాను. ఇది పోదిక్క రాయను. ఈ నీళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్, నీళ్ళు ఉండట్లా. వాళ్ళగా దీన్ని పాడిన వాళ్ళు వాడి దీని తగ్గిరగా. అయ్యే రామా, వాళ్ళగా పడ్డది. బొమ్మ వాడ అనుకున్నాను, వాళ్ళగా పడ్డది. ఇది బొమ్మ కాదు ఇది, అందుకే గింత గుంతులు గుంతుందంటే నేను పెద్దది అనుకున్నా, పెద్ద బొమ్మ అనుకున్నా నేను. కొంచెం రేవు మంచిగా లేదు ఫ్రెండ్స్, ఇది ఘోరంగా ఉన్నది. రేవు కరెక్ట్ కాదు ఇది. ఒక వాల్గా పడ్డది, 2 బొమ్మలు ఒక వాల్గా, కానీ 2 బొమ్మలు చిన్న చిన్న ఒకటి చచ్చిపోయింది. అవి 2 చచ్చిపోయినట్టు అవి. అవి చూద్దాం ఇటు. కానీ గిన్ని గాలాలు పెట్టినా, గాలాలు బాగానే పెట్టినా కానీ తాగలే. కొన్ని ఇంకా నీళ్ళు దిగాలి, నీళ్ళు దిగుతూనే చేపలు పడతాయి. ఒకదాకా వెయిటింగ్ చేయాలి మనం. చెక్కుతా వరగా పడ్డది, నేను బొమ్మే అనుకున్నా. ఒక్కటి ఏడున్నది అవగాహన అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 8 8. ఇంకొకటి ఏది మరి, ఇంకోటి ఉంటుంది. 1 2 3 4 5 6 6 అంటే
ఇక్కడ పెట్టినాం కూడా మనం 6 ఇందులో పెట్టినాం. ఇంకొకటి లెక్క కత్తలేదు చూద్దాం. అటు అయితే అటైతే పెట్టలేదు బయట 9 కాదు 29 లెక్క అయితే వేసుకున్నా కానీ ఎక్కువంటే పెట్టినా నేను కానీ లెక్కకు వస్తలేదు. ఇంకో ఇక్కడ మరిసితిని రాఘవ అదే నేను మర్తాను ఇడ ఇక్కడ ఉన్నది. ఇగో గడ్డి పెట్టిన అసలే మర్చిపోయినా నేను. ఇది ఉన్నది ఏమన్నా ఉన్నదో లేదో కానీ అదే లెక్క పెడితే నా అబ్బో గారాలు ఓకురే లెక్కకు రాలే. లెక్కకు బరాబరి ఇచ్చిపెట్టిపోతాను. ఇది నా పడవలేదా బొమ్మె కిలో ఉన్నది ఫ్రెండ్స్. కిలో బొమ్మె గిడ పడ్డది నాకు ఒక్కటి. ఆహా నా అదృష్టం అంటే ఇది. ఎప్పటి నీళ్ళు బాగా లోతున్నది. దీన్ని భద్రంగా పట్టుకోవాలి నేను. ఇగో కిలా ఉంటుందా అరకిలా ఉంటుందో కానీ అరకిలా. ఊహు అయ్యో అయ్యో ఊసిపోతుంది ఊసిపోతుంది. 30 కిలోది గిడ పడ్డది ఫ్రెండ్స్. నేను ఇవాళ రాక చూడంగా వెయిటింగ్ చేయంగా ఒక్కడి 30 కిలో ఉంది. ఇవాళ రాక వెయిటింగ్ చేయంగా వేసుకున్నా బుట్టన అయితే పడ్డది. దీన్నే మర్చిపోతారా నేను. అన్నెంకలు అయినది ఒక్కటి దొరుకుతుంది ఏంది అని చూసినా ఒక్కటి పడ్డది. ఆహా అమ్మా అన్నందుకు ఇలా సండే రోజు ఆయనతో ఒక్కటి పడ్డది. లేకపోతే డురిగొట్టు 30 కిలో ఉంటుంది. 30 కిలో అయితే ఒకటైతే పడ్డది ఫ్రెండ్స్. ఓకే అక్కడ పోయినాకనైతే ఈ గడ్డకు పోయినాక చూస్తా. ఓకే ఫ్రెండ్స్ మన అడ్డకాడికి అయితే వచ్చినాం. గాలలో అయితే బాగా పెట్టినాం కానీ బొమ్మలు మాత్రం తక్కువ పడ్డాయి. నీళ్ళు ఇంకా కొన్ని నిగ్గాలే. ఎందుకంటే గడ్డి బాగున్నది కాబట్టి పడట్లేదు. కొంచెం గడ్డి బాగా కొంచెం ఎగ్గితే బాగానే వాడు. మన బొమ్మలు అయితే పడ్డాయి చూడండి. ఒకటి వాలుగా పడ్డది. ఒకటి వాలుగా పానం ఉన్నది సచినే. పానం ఉంటే గిన్నె గాలం గిన్నె ఉన్నది పైకి. ఇగో ఒకటి వాలుగా అయితే వచ్చింది. ఇది చచ్చిపోయేది పడి. ఫస్ట్ ఒకటి పడ్డది కానీ అది దానికి మనం కాపాడుకోలేకపోయినాం. అది ఫస్ట్ది అట్లా అనుకున్నా గిట్లా పోతా నేను ఏనేం నమ్మాలి. లేకపోతే మెల్లగా ఆడదాకా ఇట్లా చేత పోదు. ఎగ్గు తత్తది కదా అనుకున్నా పాడి కానీ తప్పించుకున్నది. గాలం వచ్చింది. ఓకే ఇది నడుతుంది. కూర కూడా నడుతుంది. ఇంకో ఇది ఏం చేసింది అంటే మింగిందా గడ్డ విన దొరికింది. గడ్డ విన దొరుకుతుంది ఆ ఫ్రెండ్స్. ఇది భలే ఉన్నది. గడ్డ విన దొరికితే ఎట్లుంటది ఇది. బాగా లోపలి మింగితే పోనీగో ఇది మంచిగా ఉన్నది. పావు కిలో ఉంటుంది. ఇది పావు కిలో ఉంటుంది. 2 పావు కిలోలు ఉన్నాయి. ఒకటి అది అరకిలో బాపద్దే కానీ ఉసిపోయింది. అరకిలో ఉంటుంది. అది కొంచెం నీళ్ళు ఉరుకుతాంటే నీళ్ళు కూడా కదిలినాయి. నా కట్టె కూడా గట్టిగా గుంజింది. కింద చిన్న కూడా గుంజకపోవు కానీ అది కొంచెం మాజలేసుకునే ఉంది. అరకిలో బాపద్దున్నట్టు ఉన్నది. అది అటిగ్గా నేను ఇట్టిగ్గా మెల్లగా ఎక్కినా కానీ పాడాయి సట్కన ఉసిపోయింది. అది ఎట్టు ఉసిపోయిందో తెలియదు. అది దానికి కరెక్ట్ వాళ్ళే గాలం కరెక్ట్ వాడితే అమ్మ ఆగు కానీ ఆగలే. ఒకటే లాభం అన్నిట్లా నల్లగా ఉన్నది బొమ్మె. ఇగో ఇదే బొమ్మె. ఇది మంచిగా పడ్డది. కర్రెగా మాగే చూడు. చెట్టాలు ఉన్నాయి బొమ్మలు. మాగే సత్తవా ఇంత
3/4 కిలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం 3/4 కిలో పడ్డది. ఇలా మన సండే స్పెషల్ గా ఇవి మాత్రం కిలో అయితే కావచ్చు. కర్రీగా మాగి ఉన్నది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మాత్రం ఈ చేపలు పడ్డాయి, 4 పడ్డాయి కానీ ఒకటి ఉసిపోయింది. ఇది వారం దాకా ఒక లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన డైలీ వీడియోలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి చూడండి. ఆ వలలు కూడా వేసిన, వలలో చేపలు కూడా పడతాయి. ఇప్పుడు ఈ వలలు చూసుకొని వస్తా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.